హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా గల్లీలో అన్నసత్రం ఉంది కాబట్టి మా డాడీ ఇంకా గల్లీలో ఆంటీ వాళ్ళు అందరు కలిసి ఇంకా హెల్ప్ చేస్తున్నారు అనమాట. వెజిటేబుల్స్ కట్ చేయడం, మార్నింగే లేచి అందరు ఒక ఇంట్లో గ్యాదర్ అయ్యి మంచిగా కట్ చేసుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, ఇంకా ఫన్ చేసుకుంటా కట్ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ ఏమో ఆనియన్స్ కట్ చేయడము, ఇంకా ధనలక్ష్మి ఆంటీ ఏమో ఆనియన్స్కి పొట్టు తీసిస్తుంది అనమాట. ఏదైనా సరే అందరు కలిసి చేసుకుంటూనే కదా ఏదైనా సక్సెస్ చేయగలుగుతాము. ఇక్కడ ఆంటీ ఏమో అన్ని ఫన్ చేసుకుంటా, తినేమో రేఖ ఆంటీ అనమాట. ఇంకా అందరూ ఇక్కడేమో మా పెద్దమ్మ ఇంకా పాలకూర వాష్ చేస్తుంది అనమాట. వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే ఇట్లా కడుగుతున్నా అని చెప్పింది. ఇంకా సరే ఇట్లా చూస్తున్నా అనమాట, వాష్ చేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ అమ్మమ్మ చెప్తుంది అనమాట ఎట్లా చేయాలి ఏం చేయాలి. ఇంకా వదిననేమో పుదీనా మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట, తెంపడము. ఇంకా మా పెద్దమ్మది ఇంకా కాలేదు వాష్ చేయడము. ఇంకా మా పెద్దమ్మ నేను కలిసి లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తున్నాం అందరు ఏమేమి చేస్తున్నాం అంటే, ఇంకా మా పెద్దమ్మ అందరికీ పేర్లు పెడుతుందన్నమాట. శ్రీనివాసుడు, అల్వేని, మంగమ్మ అనుకుంటా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటా ఫన్ చేస్తున్నాం అనమాట. అదే కదా, ఎవరైనా పని చేస్తుంటే మనం వెళ్ళి వాళ్ళకి కొంచెము ఫన్ క్రియేట్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండి ఇంకా ఎంజాయ్మెంట్తో కట్ చేస్తారు కదా అని ఒక ఫీలింగ్తో లోపలికి వెళ్ళి కామెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా ఈ ఆంటీ పైన బాగా సెటర్లు వేస్తున్నారు అనమాట. ఇంకా ఈ ఆంటీ ఇప్పుడే వచ్చింది అనమాట. అయితే దోసకాయలు కట్ చేసి ఆమెకి దోసకాయలు ఇచ్చినాం అనమాట. ఇంకా మా పెద్దమ్మ ఏదో ఒకటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఏదో మాట్లాడడము, దానికి మా డాడీ కౌంటర్లు ఇవ్వడము. ఇంకా అందరం కలిసి చాలానే ఎంజాయ్ చేసుకుంటా కట్ చేస్తాం. అంటే వర్షం పడుతుంది లైట్గా. ఇంకా అదే టెన్షన్లో ఉన్నాం, అందుకే ఫాస్ట్గా చేసుకోవాలి వర్క్ అని చెప్పేసి అలా చూసినాం. ఇంకా మా వదిన దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తున్నావు వదిన అంటే, ఇంకా మిక్సీ పడుతున్నా అని చెప్పింది. ఏం మిక్సీ పడుతున్నావు అని చెప్పేసి వెళ్తే ఇంకా నువ్వుల పొడి పడుతున్నాను అన్నది. ఇంకా అన్నయ్య వాళ్ళు పిల్లలు అందరు ఇంకా ఈ వదిన ఇప్పుడే వచ్చావా అని చెప్పేసి వదినకి సెటర్ వేయడము. ఇంకా మా డాడీ ఏమో మంచిగా పొయ్యికి అంతా సెట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా 5 మినిట్స్లో మంచిగానే స్టార్ట్ అయ్యింది. మంచిగా ఇంకా 5 మినిట్స్లో మంచిగా మంట హీట్ అయింది. ఇంకా ఆంటీ ఎవరు వచ్చినా గణేష అందరికీ సరిపోయేలాగా మంచి ఎదిగేలాగా అని కోరుకొని మంచిగా బొట్లు పెడుతుంది అనమాట. మొత్తం చుట్టూరుగా బొట్లు పెట్టుకొని ఇంకా అంత మంచి, ఇంకా పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా ఏం చేయాలి ఎట్లా చేయాలి, వాళ్ళకి తెలిసినంత మనకెందుకు. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలానే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇదిగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏం లేకుండా మంచి అసలు అందరూ హెల్ప్ చేసుకోవడము, ఒకరొకరము చాలా మంచిగా అనిపించింది. అది పెద్ద మంచిగా అనిపించింది అనమాట. ఇంకా ఆంటీ ఇంకా మొక్కుతుంది అనమాట. ఇంకా నన్ను కొబ్బరికాయ కొట్టమని చెప్పారు. ఇంకా నేను మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నా అనమాట. నాకేమో అసలు అది పగలట్లేదు. ఇంకా మా డాడీ అసలు ఎనర్జీ లేదు నీకు, అది కొట్టడానికి కూడా రావట్లేదు అని అంటే ఇంకా నేను నవ్వుతున్నా అనమాట. ఇంకా నవ్వి కొట్టేసా అనమాట. కొట్టగానే ఇంకా వాటర్ మొత్తం తిప్పేసి చూపిస్తున్నా అనమాట మా డాడీకి. ఎక్కడ పోయినా నాకు ఇట్లా తొట్లో పలుకుతుంది మంచిగా అనుకుంటా ఫన్ చేస్తున్నా అనమాట. ఇంకా అక్కడంతా చేసుకొని ఇంకా ఆంటీ వాళ్ళది ఇంకా కడగడం అయితే కాలేదు. ఇంకా ఆంటీ అంటే మా అబ్బాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంటే, అవును తెలుసా ఆంటీ, అన్నకుంది నాకు కూడా ఉంది అనుకుంటా. అన్నయ్య అయితే చాలా బాగా ఎడిటింగ్ చేస్తాడు. ఇది సుశీల అక్క ఇంకా తను జాబ్కి వెళ్ళిపోతుందని చెప్పేసి వచ్చి ఏదో ఒక కొంచెమైనా హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి వచ్చింది. ఇంకా ఇక్కడ అందరు అన్నయ్య వాళ్ళు ఇంకా డాడీ వంట చేస్తుంటే అందరు హెల్ప్ చేయడము. ఇంకా ఇక్కడ అన్న అంటున్నాడు అంట, మీ డాడీకి ఇట్లా అత్తగారింట్లో ఇట్లా వంట చేస్తున్నా అని చెప్పకు ఏమి. ఇంక ఇక్కడ మా వదిన ఇంకా చాయ్ తీసుకొని వచ్చింది. అయితే 5 రూపీస్ చాయ్, 5 రూపీస్ చాయ్ అనుకుంటా ఫన్ చేస్తున్నాం అనమాట. ఇంకా అన్న వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంకా ఈ ఆంటీ వచ్చిందనమాట. ఇంకా పప్పుకి అందరు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అన్న కలుపుతుంటుంటే బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక అన్న సెటర్లు వేయడం అనమాట. మాస్టర్ అనుకుంటే ఇంకా దానికి మా డాడీ కౌంటర్ ఇవ్వడము. ఇంకా ఈ అన్న వచ్చి నన్ను ఒకసారి వీడియో తీయవే నేను చేస్తున్నట్టు అని చెప్పేసి యాక్ట్ చేసినట్ట. అన్నకేమో క్యాబ్ కూడా తీయనీకి వస్తలేదు కానీ ఇంకా వీడియో కోసము ఇంకా చేద్దామని చెప్పేసి స్పూన్ పట్టుకున్నాడు అనమాట వచ్చి. ఇంకా నేను మంచిగా వస్తున్నాను క్యాబ్ తీసేసి మరీ స్టీల్స్ ఇవ్వడము. అదొక ఫన్. ఇంకా అందరికీ రావాలి కదా చేయడం, రాకుండా మనం ఫోజులు అయితే ఇవ్వాలి, అది కూడా ఒక హార్టే కదా అనుకుంటా అంటే ఇంకా నవ్వుతున్నాం అనమాట. ఇంకా నేను అన్న కలుపుతా ఉన్నాడు, వీడియో తీసాను అనమాట. ఇంకా నేను కూడా ఇదొకటి హెల్ప్ చేయడము, అటు తిరగడానికి వీడియో తీయడానికే సరిపోతున్నాను అనమాట యాక్చువల్గా. ఇంకా మళ్ళీ బయటికి వచ్చి పప్పు అయిందా లేదా చూడడము. ఇంకా చూస్తున్నాం అనమాట మా డాడీ ఎలా చేస్తున్నాడో, ఇంకా అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు అలా అన్నీ చూసుకొని ఇంకా లోపలికి వచ్చాను అనమాట. నాకేమో పాలకూర పప్పుకి తాలిపోయి అని చెప్పారనమాట. ఇంకా నేను దానికోసం ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చూస్తున్నా ఏమేమి కావాలి దానికి అన్ని తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పా అక్క వాళ్ళని. ఇంకా అక్కనేమో దానికి ఏమో పేమెంట్ స్ట్రక్ అయిందంట, ఆ పేమెంట్
గురించి వాళ్ళ కొడుకుని అడుగుతా ఉంది. వాళ్ళ టెన్షన్ వాళ్ళకే ఉంది అనుకుంటే అదొక ఫన్ చేసినాం అనమాట. ఇంకా నేను అన్నీ వేసేస్తుంటే నా కోడలు అంటుంది, అత్త ఇంకా ఆయిలే వేడి కాలేదు, ఇంకా నువ్వు అన్నీ వేసేస్తున్నావు అంటే ఏం చేద్దాం, ఇంకా ఆగముంది కదా వేసేద్దాము, ఇంకా అదే అయిద్దిలే దాంట్లో ఏముంది అని చెప్పుకుంటా ఇంకా చూస్తున్నాను అనమాట. అంతే కదా, ఇప్పుడు ఆగమాగం నుండి ఆయిల్ వేడవుతుందా లేదా, ఆయిల్ కొంచెం లైట్గా వేడైంది ఇంకా వేసేద్దాంలే అని చెప్పి వేసేసా. ఇంకా ఇక్కడ మా మమ్మీ వదిన అన్నీ అప్పుడప్పుడే చెప్తారు తాలిపేయమని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళకేమో ఎండుమిర్చి తీయు అని చెప్పేసి చెప్పిన అనమాట. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ వచ్చి నాకు చెప్తుంది అనమాట. అయితే నన్ను ఫస్ట్ నువ్వు వెళ్ళి స్నానం చేయిపో, ఇంకా స్నానం చేయలేవు కానీ వచ్చి ఇక్కడ అన్నీ చెప్తున్నావు నువ్వు అని అన్న. ఫస్ట్ అందరికి ఒక్కొక్కసారి రండి, ఇంకా ఆయిల్ వేడైందా లేదా చేతి పైన వేసి చూస్తా అని చెప్పి చేయడము. నేను ఇంక ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అదంతా కలిపి ఇంకా మా పెద్దమ్మ అందరు మా ఇంటికి పొద్దున్నే వచ్చేసారు, ఇంకా పని స్టార్ట్ అయింది, ఇంకా నాకు స్నానం చేసేంత టైం కూడా ఇవ్వలేదు, అందుకే నేను చేయలేదు, అన్నీ దేవుడే చూసుకుంటానులే అని చెప్తే ఇంకా నేను బయటికి వచ్చి ఇంకా చూస్తున్నాను అనమాట. ఇక్కడ దాకా ఏం వర్క్ అయిందో అవన్నీ చూస్తున్నాను అనమాట. ఇంకా అందరు వచ్చి చూస్తున్నారు కదా, ఈ అక్కనేమో వచ్చి నేను కూడా ఒకసారి కలుపుతా, నాకు కూడా ఫోటో దియు ఫోజ్ అని చెప్తే ఇంకా అక్కను కూడా తీస్తున్నా అనమాట. అన్న వాళ్ళు కలుపుతున్నారు, ఇంకా సాంబార్ అవుతుంది. అక్కనేమో ఇంకా ఫోటోకి ఫోజ్ ఇద్దామని చెప్పేసి వస్తే మా డాడీ చేయడం ఒక్కళ్ళు ఫోటో ఫోజ్ ఇవ్వడం ఒక్కళ్ళు అంటే ఇంకా అలా నవ్వుకుంటా పని చేస్తాం. మా పెద్దమ్మ మేము కూడా హెల్ప్ చేసినాం మేడం, మేమేం కూడా ఏం హెల్ప్ చేయకుండా లేము కదా అనుకుంటా చెప్పడం. ఇంకా మా పెద్ద ఎట్లా అవుతుంది బయటికి వచ్చి అందరినీ చూస్తున్నా అనమాట. ఏం తర్వాత నేను కూడా ఒకసారి కలుపుదామని చెప్పేసి నా చేతి ఇంకా అన్నీ సూపర్ అయిపోతాయి ఆటోమేటిక్గా అని చెప్పి పెద్ద ఓవర్ యాక్టింగ్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకా అన్నీ తీసిన. యాక్చువల్గా నాకు కుకింగ్ వచ్చు, బట్ అలా ఏదో ఒకటి ఫన్ క్రియేట్ చేయాలి కదా అని చెప్పేసి అలా క్రియేట్ చేస్తుంటే మా డాడీ నీకు కలపనీకే వస్తలేదు, అంత పెద్ద చెంచాతో వచ్చి నీకు స్టైల్ ఇవ్వడం అవసరమా అనుకుంటా అంటుంటే ఇంకా సరేలే అని చెప్పేసి చూస్తున్నా అనమాట. ఇంకా తర్వాత మేము ఇంకా పూజా సామాన్ తీసుకురానికి నేను మా అక్క కొడుకు అక్క అట్లా వెళ్తున్నాం అనమాట. ఇంకా మధ్యలో మా అక్క కొడుకు ఆకలిస్తుందంటే ఇంకా బనానాస్ తీసుకొని తినేసాము. తినుకుంటే ఇంకా తర్వాత కిరాణా షాప్కి వెళ్ళేసి అక్కడ ఏమేమి సత్యనారాయణ పూజకి కావాలో వ్రతాని కోసము అన్ని సామాన్లు తీసుకుంటా ఇంకా అక్కడ ఏమేమి కావాలో ఇంకా లిస్ట్ తీసుకొని వెళ్ళి యాక్చువల్గా లిస్ట్లో చూసుకుంటే చెప్తున్నాను అనమాట ఏమేమి కావాలో. ఇంకా ఇక్కడ ఇంకా ఫ్రూట్స్కి వెళ్ళామన్నమాట. ఫ్రూట్స్కి వెళ్ళి 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని ఇంకా వెళ్ళాము. తర్వాత ఫ్లవర్ మార్కెట్ వెళ్ళామన్నమాట. స్టేషన్ దగ్గర మా దగ్గర ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళి రోజ్ ఫ్లవర్స్, చామంతి, బంతి పువ్వు, సత్యనారాయణ కోసం అంటే పూజ కోసం ఏమేమి కావాలో ఫ్లవర్స్ మమ్మీ వాళ్ళు చెప్తే ఇంకా నేను వెళ్ళి తీసుకొని చూస్తున్నాను అనమాట. మొత్తం అయిపోయాక కొబ్బరికాయలు తీసుకున్నాము. ఇంకా పంతులకి కూడా వీడియో తీసుకున్నాను అనమాట. నేను మంచిగా వస్తున్నానా అని చెప్పేసి పంతులు కూడా పోజెస్ పెట్టడము. ఇంకా అదొక ఫన్గా క్రియేట్ అయిపోయింది అనమాట. ఇంకా అందరం కలిసి అక్కడ కూర్చొని పూజకి కోసం కూర్చున్నాం అనమాట. యాక్చువల్గా పూజ మమ్మీ డాడీ చేశారనమాట. ఇంకా నేను అన్ని పనులు చేసుకొని వచ్చి రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట పూజ దగ్గర. ఇంకా అందరు కూర్చున్నారనమాట పూజని మంచిగా అందరం కాన్సన్ట్రేట్ పెట్టి మంచిగా మొక్కుకుంటున్నాం అనమాట. ఇంకా పూజ అలా మా కోడలు తీస్తుంది అనమాట వీడియో. యాక్చువల్గా తను కూడా చాలా కష్టపడదు అనమాట వీడియో కోసము. అమ్ములు అని మా అన్న వాళ్ళ కూతురు. ఇంకా అది నేను కలిసి మొత్తం అలా అంత వీడియో కవర్ చేసేసామన్నమాట. ఇంకా ఆంటీ వాళ్ళందరూ అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా అరుగుల పైన కూర్చోవడము. ఇంకా తర్వాత ఇంకా అందరు చిన్నపిల్లలు మంచిగా వడ్డన చేయడము చాలా ఫన్ అనిపించింది. ఇంకా అన్నదానం స్టార్ట్ అయిపోయింది, ఇంకా అందరు తింటున్నారనమాట. ఇంకా అందరికీ మా అన్నయ్య వాళ్ళు పిల్లలు అందరు వడ్డిస్తుంటే నేనేమో ప్రసాదం దగ్గర అందరికీ ప్రసాదాలు పెడుతున్నాను అనమాట. అందరికీ ఒకటిసారి పెట్టేసరికి అదేమో నాకు చాలా వెయిట్ అవుతుంది. అందరు ఒకటేసారి వచ్చేసారనమాట పూజ అయిపోగానే. ఇంకా అందరికీ ఇటు చూసి అటు చూసి పెట్టడంకి ఇంకా నాకైతే చాలా మంచి అనిపించింది. ఎట్లా నాకు ప్రసాదాలు పెట్టడం అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. ఇంకా ఏ పూజలు చేసినా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందరం ఇంకా అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంకా పూజ అంతా అయిపోయేసరికి 3:30 అలా అయింది. 3:30 4 o'clockకి అలా అందరం తినేసి ఇంకా అంత అయిపోయాక ఇప్పుడు ఉత్తర పూజ చేస్తున్నారనమాట. ఇంకా ఉత్తర పూజ అయిపోయాక అందరు ఇంకా నేను అక్కడి నుంచి వస్తుంటే మా అమ్ములు నన్ను వీడియో తీస్తుంది అనమాట. ఇంకా మా డాడీకి ఫోన్ వస్తే ఇంకా ఫోన్ ఇచ్చా అనమాట. ఇంకా నేను మా డాడీతో ఏదో మాట్లాడుతున్నా. ఇంకా మాట్లాడడం అయిపోయాక మళ్ళీ ఫోన్ తీసుకొని ఇంకా మొత్తము పూజ అంతా అయిపోయింది. ఇంకా అందరు అలా కూర్చున్నారు అనమాట. అందరూ కాన్సన్ట్రేట్తో బాగానే కూర్చున్నారు. వర్షం పడుతుంది అనుకున్నాం, లైట్గా పడ్డది.
బట్ ఓకే, ఇంకా మా మమ్మీ ఫస్టే పూజలు చాలా చేస్తుంది. ఇంకా మా మమ్మీకి పూజలు ఉంటే ఫుడ్ కూడా వద్దు, ఫస్ట్ థింగ్ తినను కూడా తినదు. ఇంకా మా మమ్మీ అందరికీ తాంబూలం ఇస్తుంది అనమాట, పసుపు పెట్టేసి అందరికీ. ఇంకా మా మమ్మీ అయితే చాలా ఇంట్రెస్ట్ అండి పూజలు అంటే, అసలు ఎంత చేస్తుందంటే అట్లా చేస్తుంది మా మమ్మీ పూజలు. నార్మల్గా డైలీ ఇంకా ఈమెనేమో మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ రేఖ అంటే అనమాట, ఇంకా ఆమె గురించి ఏమో చెప్తుంది. ఇంకా కోడలు అవుతుంది అక్కడ మా పెద్దమ్మ అనమాట, మా మమ్మీ వాళ్ళ సొంత అక్క అనమాట. ఇంకా అందరికి ఇస్తుంది అనమాట మా మమ్మీ తాంబూలము. మా మమ్మీకి ఏందో పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా పూజలు ఉంటే ఫుడ్ వద్దు ఏమొద్దు, మంచిగా పూజలు చేసుకుంటా పసుపు బొట్లు ఇచ్చుకుంటా 2 days అయినా ఉంటుంది తినకుండా. ఇంకా అందరు వచ్చిండ్రు ఒకటేసారి మమ్మీ తాంబూలం ఇచ్చేస్తుంది. అంతేనా, మీ ఇంట్లో కూడా ఇంతే ఉంటారా మమ్మీ వాళ్ళు? తర్వాత ఇంకా నేను అలా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నా అనమాట. ఆంటీ ఏమో నాకు కంకణం కడతా దా అని పిలిచింది. ఇంకా కూర్చున్నా. ఇంకా మా మమ్మీ వాళ్ళు పూజ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫ్లవర్స్ అక్కడ పెట్టడానికి వెళ్ళాను అనమాట. నేను చూస్తున్నా, అందరు ఇంకా వీడియోస్ తీస్తున్నారు. ఇంకా ఎవరో అక్కడ ఏదో ఫన్ చేశారనమాట నాతో. ఇంకా నేను నవ్వుతా ఉన్నా అనమాట. అందరు పిల్లలు కూడా బాగానే కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నారు. ఎవరు స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు. ఇంకా 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 మా వదిన వాళ్ళు తినేసారనమాట. తినేసి ఇంకా అన్న ప్లేసెస్ అందరు వాళ్ళు తీసుకున్నారు. ఇంకా నేను అప్పుడు అందరు తిన్నాక లాస్ట్కి తింటుంటే వాళ్ళు ఏదో ఫోటో కోసము అన్నట్టు నాకు ఇదేస్తా అదేస్తా అనుకుంటే వాళ్ళని ఫన్ చేస్తున్నా. లేదు, నన్ను చాలా బాగా చూసుకుంటారు అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు. ఓకే, బాగానే ఉంటారు. ఇంకా చూసుకుని ఇంకా తినేసిన. ఇంకా నేను ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నా అనమాట. ఇచ్చేసి తర్వాత నేను మొక్కుకున్నా. తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ దిగామన్నమాట. ఇది మా సందీపన్న వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా వీడేమో మోరియా నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. ఇది వినయ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా మేము గ్రూప్ ఫొటోస్ దిగినాం అనమాట, ఫుల్ ఫొటోస్ దిగినాం. ఇది విశాల్ అన్న వాళ్ళ ఫ్యామిలీ. అట్లా ఇంకా సక్సెస్ఫుల్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అందరం మంచిగా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము అనమాట. మేము ఎప్పుడు ఇట్లా గ్రూప్ ఫోటో తీసుకోలేదు, ఎవ్రీ టైం చేస్తాం కానీ ఇలా గ్రూప్ ఫొటోస్ ఎవరం తీసుకోలేదు. ఇంక ఈసారి చాలా మంచి అనిపించింది. అందులో మా స్నూపీని మర్చిపోయినామని చెప్పేసి మా స్నూపీ కూడా వచ్చి ఇంకా వచ్చి కూర్చుంది అనమాట. మేము ఎక్కడ